ఒక ఆడపిల్ల ఆన్లైన్లో పరిచయం అయి పెళ్లి చేసుకుంటానని ఒక యువకుడిని నమ్మించి ఏకంగా 40 లక్షల రూపాయలని కొట్టేసింది. అది కూడా ఇంత మాత్రం కూడా డౌట్ రాకుండా, మోసపోయేంత వరకు కూడా ఆ కుర్రాడికి డౌట్ రాకుండా 40 లక్షలు కొట్టేసింది. ఈ ఘటన ఎక్కడో కాదు, మన ఖమ్మం జిల్లాలోనే చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న ఓ యువకుడు పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో తన పేరుని రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్పై ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది మనోడికి. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కావచ్చు, పెళ్లి విషయం గురించి కావచ్చు, ఇద్దరికి ఏకాభిప్రాయం రావడంతో సరే ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకొని కొన్ని రోజులు అట్లా మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ యువకుడు సరే నాకు ఒక అమ్మాయి దొరికింది ఫైనల్గా పెళ్లి చేసుకోవడానికి అన్నట్టు చాలా ప్రేమగా మాట్లాడుతూ ఒక విధంగా అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు. ఆ అమ్మాయి నేను యూకేలో ఉంటున్నాను అని చెప్పి ఆ కుర్రాడిని నమ్మించింది. సో ఈ క్రమంలోనే పెళ్ళి అంటే ఇంకా చాలా మాట్లాడుకుంటారు కాబట్టి వీళ్ళు వ్యాపారం గురించి ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి కుర్రాడిని అడిగింది, నీకు అసలు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉందా, ట్రేడింగ్ గురించి తెలుసా, ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి ఈ ఆన్లైన్ బిజినెస్ గురించి నీకు ఏమైనా తెలుసా అని అడిగింది. ఆ కుర్రాడు నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, కాకపోతే ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. సరే ఈ అబ్బాయి సరే మన మాట వింటున్నాడు అనుకుని ఆ అమ్మాయి బేగెట్ బెట్ కాయిన్ అంటే మన క్రిప్టో కరెన్సీ లాగా ఒక బేగెట్ కాయిన్ కరెన్సీ దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, నీకు మంచి లాభాలు వస్తాయి అని చెప్పింది. సరే అని ఫస్ట్ ఒక 1 లక్ష రూపాయలు అయితే అబ్బాయి ఇన్వెస్ట్ చేశాడు. దానిపైన మంచి లాభం చూపెట్టారు అందులో. ఆ తర్వాత అలా క్రమక్రమంగా మొత్తం దాదాపు 40,74,000 వరకు ఆ అబ్బాయితో ఆ అమ్మాయి ఇన్వెస్ట్మెంట్ చేయించింది అందులో. కొన్ని రోజుల తర్వాత ఆ పెట్టుబడిపై ఇంట్రెస్ట్ అనేది అంటే రిటర్న్స్ అనేది దాదాపు 1,50,00,000 తన అకౌంట్లో చూపించింది. అకౌంట్లో అంటే బ్యాంక్ అకౌంట్లో కాదు, ఆ క్రిప్టో కరెన్సీ ఆ బైగెట్ కాయిన్ కరెన్సీ అప్లికేషన్లో చూపించింది. ఆ యాప్లో తనకి అంత డబ్బు తాను పెట్టిన 40 లక్షల పైన 1,50,00,000 రూపాయలు తనకి రిటర్న్స్ వచ్చినట్టు చూపించింది. మరి ఆ డబ్బుని విత్డ్రా చేసుకుందామని ఆ కుర్రాడు అనుకున్నాడు. కుర్రాడు అనుకొని సదరు అప్లికేషన్ కస్టమర్ కేర్కి ఆ బైగెట్ కాయిన్ వాళ్ళ కస్టమర్ కేర్కి మాట్లాడితే, అవును సార్ మీ అకౌంట్కి మీ ఇన్వెస్ట్ మీద ఇంత మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి, కాకపోతే మీరు విత్డ్రా చేసుకోవాలంటే దీనికి ట్రాన్స్ఫర్ ఫీజు అలాగే ఒక డిపాజిట్ ఫీజు ఇంత సమ్ అమౌంట్ ఉంటుంది, అది మీరు కట్టాల్సి వస్తుంది అన్నారు. సరే 1,50,00,000 రూపాయలు వస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ ఫీజు డిపాజిట్ కొంత మొత్తంలో కట్టడం తప్పులేదనుకున్నాడు ఆ అబ్బాయి. కాకపోతే ఈ విషయాన్ని ఆ అమ్మాయికి ఎవరైతే యూకేలో ఉంటున్నానని చెప్పి తన ఈ చేత ఇన్వెస్ట్మెంట్ చేయించిందో మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్ పైన పరిచయమైన అమ్మాయి, తను కూడా అవును వాళ్ళు చెప్పినంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు, 1,50,00,000 విత్డ్రా చేసుకోవచ్చు, మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1,50,00,000 వచ్చింది, చాలా దాదాపు 1,00,00,000 వరకు మనకి లాభమే కదా, అందులో కొంత అమౌంట్ వాళ్ళకి కట్టేస్తే అయిపోయింది. అంటే ఆ అమ్మాయి మాట నమ్మి ఇంకొంత డబ్బులు వాళ్ళకి ఎవరికి ఆ అప్లికేషన్ వాళ్ళకి ఈ అబ్బాయి కట్టేశాడు. కట్టేయడంతో ఆ తర్వాత నుంచి అసలు కట్ట స్టార్ట్ అయింది. అటు కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ అబ్బాయి కంగారుపై ఆ అమ్మాయికి కాల్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఫైనల్గా ఈ ఖమ్మం కుర్రాన్ని బకరా చేసేసి దాదాపు 40 లక్షలు తర్వాత ట్రాన్స్ఫర్ అమౌంట్ కింద కట్టిన కొన్ని డబ్బులు మొత్తం కలిపి దాదాపు 47 లక్షల వరకు అయితే ఆ సదరు యువతి మాత్రం కొట్టేయడం జరిగింది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్లో ఇలాంటి దారుణమైన మోసాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేదు, మోసం చేయడానికి ఎవరైనా ఒక్కరిలాగా తయారైన పరిస్థితి. ముఖ్యంగా ఈ ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ ప్లాన్స్పై ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రేమ పేరుతో మోసం చేయడం వేరు, ప్రేమ పేరుతో డబ్బులు మోసం చేయడం వేరు, ఇలా చాలా రకాల మోసాలు అయితే జరుగుతున్నాయి. ఈ మ్యాట్రిమోనీ ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళని గుడ్డిగా అయితే మీరు అస్సలు నమ్మకండి. పెళ్లి కావట్లేదనే బాధతో ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మకండి. అయితే ఈ కుర్రాడు మోసపోయిన విషయాన్ని ప్రస్తుతం పోలీసులకైతే చెప్పాడు. పోలీసులు దీనిపైన సైబర్ క్రైమ్ కింద కేసు అయితే నమోదు చేసుకున్నారు. మరి ఆ కుర్రాడికి డబ్బులు తిరిగి వస్తాయా, ఆ అమ్మాయి పట్టుబడతా లేదా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.